నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణలో పత్తి రైతులు చితికిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సిసిఐ కొర్రీలు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం దూది రైతులను దుఃఖ సాగరంలో ముంచుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ కంపెనీ అవతారమెత్తింది. రోజుకో నిబంధన అమలు చేస్తూ రైతులను ఇబ్బందులు పెడుతున్నది. ఎకరాకు 7 క్వింటాల నిబంధన రైతుల పాలిట శాపంగా మారింది. ఈ పరిస్థితుల్లో రైతులు ప్రైవేటు మార్కెట్లో పత్తి అమ్ముకుని తీవ్రంగా నష్టపోతున్నారు. ఇవి చాలావన్నట్టు జిన్నింగ్ మిల్లర్ల సమ్మెతో కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. పత్తి కొనుగోళ్లలో కొర్రీలతో రైతులు అరిగోసపడుతున్నారు. సిసిఐ ద్వారా మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేపడుతున్నామని ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. సిసిఐ తీరుతో పత్తిని మద్దతు ధరకు అమ్ముకునే పరిస్థితులు లేకుండా రైతులు కోరుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. దీంతో అన్నదాతలు గత్యంతరం లేక తమ పంటను ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి తీవ్రంగా నష్టపోతున్నారు. సిసిఐ ఈ ఏడాది పత్తి కొనుగోలు విషయంలో మొదటి నుంచి రైతుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నది. కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ విధానం ద్వారా పంటను సేకరిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో సెల్ ఫోన్ సిగ్నల్ సరిగా లేక యాప్ పనితీరు సరిగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సిసిఐ మద్దతు ధర క్వింటాలు 8,110 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నది. పంటలో తేమ శాతం 8 ఉంటేనే ఈ ధర చెల్లిస్తున్నది. ఈ తరువాత ఒక్కో శాతానికి 81 రూపాయలు తగ్గిస్తూ 12% వరకు మాత్రమే కొంటున్నది. 12% కంటే ఎక్కువ తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేయడం లేదు. జిల్లాలో 8 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా తేమ బాగా పడుతోంది. దీంతో రైతులు పత్తిని ఎండబెట్టినా తేమ శాతం తగ్గడం లేదు. సిసిఐ అధికారులు తిరస్కరించిన పంటను రైతులు మార్కెట్ యార్డుల్లో కుప్పలుగా పోసి ఎండబెట్టి రాత్రి పగలు కాపలా కాస్తున్నారు. 3-4 రోజులైనా మంచు కారణంగా పంటలో సిసిఐ నిబంధనల మేరకు తేమ శాతం రాకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు క్వింటాలు 6,800 రూపాయల చొప్పున విక్రయించి క్వింటాకు 1,300 రూపాయల చొప్పున నష్టపోతున్నారు. సిసిఐ ఈ ఏడాది నుంచి సరికొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది. ఎకరాకు కేవలం 7 క్వింటాల్లో మాత్రమే విక్రయించేలా కపాస్ కిసాన్ యాప్లో మార్పులు చేసింది. జిల్లాలో రైతులు పత్తిని ఎక్కువ సాగు చేస్తారు. ఈ ఏడాది 4.31 లక్షల ఎకరాల్లో పండించారు. నల్లరేగడి భూములు పంట సాగుకు అనుకూలమైనవి కావడంతో దిగుబడి ఎకరాకు కనీసం 10 క్వింటాళ్లు వస్తోంది. సిసిఐ 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో మిగతా పంటను ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకొని భారీగా నష్టపోవాల్సి వస్తున్నది. కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పత్తి పంటకు 11% సుంకం ఎత్తివేసి కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తున్నది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. 7 క్వింటాల నిబంధన కారణంగా రైతులు ప్రైవేటు వ్యాపారులకు పత్తిని విక్రయించి లక్షల రూపాయలు నష్టపోతున్నారు. ఈ విషయంలో సిసిఐ పునరాలోచించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో పత్తి రైతులు సంక్షోభంలో కూరుకుపోయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముద్దునిద్రపోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భగ్గుమన్నారు. ప్రస్తుతం పత్తి క్వింటాలకు 8,110 రూపాయల మద్దతు ధర ఉన్న బహిరంగ మార్కెట్లో 6 నుంచి 7,000 దక్కడం కష్టంగా ఉన్నదని ఆవేదన చెందారు. ప్రతి క్వింటాకు రైతు 2,000 రూపాయలు నష్టపోవాల్సి వస్తున్నదని వాపోయారు. ఈ సీజన్లో అంచనా వేసిన పత్తి ఉత్పత్తి 28.29 లక్షల టన్నులైతే కొన్నది కేవలం 1.12% మండిపడ్డారు. 325 జిన్నింగ్ మిల్లులకు 256 మిల్లులనే తెరిచి రైతుల్ని కావాలనే ఇబ్బంది పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ఖచ్చితంగా మొబైల్ యాప్ను వాడాలన్న నిబంధనను సడలించి రైతులు పత్తిని ఎప్పుడు తెస్తే అప్పుడు కొనాలని డిమాండ్ చేశారు. పత్తి రైతుల సమస్యల పరిష్కారం కోసం వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని పంపి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతుల వద్ద నుంచి పత్తిని కొనుగోలు చేస్తున్న సిసిఐ ప్రైవేటు జిన్నింగ్లను లీజుకు తీసుకుని పత్తి బేళ్లను తయారు చేయిస్తోంది. సిసిఐ బేళ్ల తయారీలో L1, L2, L3 నిబంధనలు అమలు చేయడంతో పలు జిన్నింగ్ వ్యాపారులు నష్టపోతున్నారు. నిబంధనల్ని సడలించాలని రాష్ట్ర కాటన్ అసోసియేషన్ నాయకులు అధికారుల్ని కోరినా స్పందించడం లేదు. దీంతో ఇవాళ్టి నుంచి జిన్నింగ్ వ్యాపారులు పరిశ్రమల్ని మూసివేయనున్నారు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోలు నిలిచిపోనున్నాయి.
ఇక ప్రభుత్వాలు పగబట్టాయి, ప్రకృతి పగబట్టింది. ఇన్ని కష్టాల నడుమ పత్తి సాగు చేసిన రైతులు ఆఖరకు పంట అమ్ముకునేందుకు కూడా ధర్నాలు చేయాల్సి వస్తున్నది. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ అసమర్థత మూలంగా ఇప్పటికే ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక తాజాగా పత్తి రైతు గోస కూడా ప్రభుత్వానికి పట్టడం లేదు. సీసీఐ కొర్రీలకు తోడు తాజాగా జిన్నింగ్ మిల్లర్ల సమ్మె పత్తి రైతుల పాలిట శాపంగా మారింది. ఎద్దేడ్చిన యవసం రైతేడ్చిన రాజ్యం. ఇదే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్న వికృత చిత్రం. ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా రైతుల రోదనలే కనిపిస్తున్నాయి. రుణమాఫీ, రైతు భరోసా విషయంలో రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఆఖరకు పంట కొనడంలోనూ చేతులెత్తేసింది. ఇప్పటికే ధాన్యం కొనుగోలు విషయంలో రేవంత్ సర్కార్ రైతులను వంచింది. తాజాగా అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో పత్తి రైతులు చితికిపోతున్నారు. సర్కార్ కొర్రీలు పత్తి రైతుల పాలిట శాపంగా మారాయి. ప్రకృతి వైపరీత్యాలు, పెట్టుబడి కష్టాల నడమ పత్తి సాగు చేసిన రైతులు దిక్కుతోచని స్థితిలో పడి లబోదిబోమంటున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఇవాల్టి నుంచి పత్తి కొనుగోలు నిలిపివేసింది తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. జిన్నింగ్ మిల్లులను L1, L2 కేటగిరీలలో అలాట్మెంట్ చేయడం, ఎకరానికి 7 క్వింటాళ్లు కొనాలని సీసీఐ నిబంధనలను జిన్నింగ్ మిల్లుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. L1, L2 కేటగిరీలను ఎత్తివేయాలని, యాప్ రిజిస్ట్రేషన్ వంటి ఇబ్బందికర నిబంధనలను సడలించాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే మోంతా తుఫాన్, అకాల వర్షాలతో పత్తి రైతులు బాగా నష్టపోయారు. ఇప్పుడు కేంద్రం నిబంధనల పేరుతో జిన్నింగ్ మిల్లర్లను, రైతులను ఇబ్బందులకు గురి చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో 45.85 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైంది. 27 లక్షల టన్నుల పత్తి పంట దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. ఇప్పటి వరకు సీసీఐ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్ల ద్వారా కేవలం 67,000 మంది రైతుల నుంచి 1.18 లక్షల టన్నుల పత్తి మాత్రమే కొనుగోలు చేసింది. ఇప్పుడిప్పుడే వాతావరణం మారి పత్తి కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. ఇటువంటి సమయంలో మిల్లర్లు సమ్మెకు దిగడం రైతుల పాలిట శాపంగా మారింది. మేమేమో స్లాట్ బుక్ చేసుకున్నాం, ఇవాళ 4 రోజులైంది. స్లాట్కి 2 సార్లు బుక్ చేసుకున్నా కానీ మళ్ళీ అనేది ఇక్కడ బండ్లు అనేది స్ట్రైక్ అయిపోతున్నది. మిల్లులు ఎక్కువ లేకున్న వలన మాకు ఇక్కడ ఇబ్బందులు చాలా ఉంది. 4 రోజులైంది ఇక్కడ పిల్లలు ఇండ్లు అన్నీ ఇడిచిపెట్టి చలికి ఇక్కడ బువ్వ లేక, తిండి లేక, ఏం లేక చాలా అవస్థలు పడుతున్నాం. మేము ఇక్కడ ఇబ్బందులకు గురి అవుతున్నాము. మాకు ఏదైనా కానీ ఈ మిల్లు సమస్యలు కొంచెం త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారికి మేము విజ్ఞప్తి ఆదేశిస్తున్నాం. 3-4 రోజులు ఇంటికాడ పిల్లలు వదిలిపెట్టి ఈయనే చలికి పండుతున్నాం, చలికి ఈయనే ఉంటున్నాం. ఏది కడుపు కాలుతుంది. అక్కడేమో పత్తి చూస్తే బాధ అనిపిస్తుంది. ఇక్కడేమో ధర అంటుండు, ఇక్కడ 7 క్వింటాలు అంటుండు. వాడు 7 క్వింటాలు దించే వరకు 7 లేదు, అది లేదు, 12 లేదు. మిల్లుడేమో నేనేం చేయాలి, బంద్ చేసిర్రు అని ఆయననే. ఇక్కడ ఎక్కడ పోవాలో, ఏ పరిస్థితిలో ఆ దేవుని చెప్పాలన్నా, మిల్లునికి చెప్పాలన్నా, ముఖ్యమంత్రికి చెప్పాలన్నా, ఎమ్మెల్యేకి చెప్పాలన్నా అర్థమైతే. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి చేన్లు ఆగమయ్యాయి. దాదాపు 1.5 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదికలో తేల్చింది. వరంగల్, హన్మకొండ, జనగాం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాలో భారీగా పంట నష్టం జరిగినట్లు గుర్తించారు. వర్షాలతో పత్తి తడిసి తేమ శాతం భారీగా పెరిగింది. ఇన్నాళ్లు వాతావరణం చల్లగా ఉండటంతో 25% వరకు తేమ ఉండేది. తాజాగా వానలు తగ్గి ఎండలు పెరుగుతున్న సందర్భంలో రైతులు తేమ సమస్య నుంచి బయటపడుతున్నారు. ఇటువంటి టైంలో కాటన్ అసోసియేషన్ బంద్ ప్రకటించింది. దీంతో రైతుల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. ఎకరాకు 7 క్వింటాల పత్తి కొనుగోలు చేస్తామని సీసీఐ ప్రకటించింది. గత సీజన్లో ఎకరాకు 12 క్వింటాలు కొనుగోలు చేసి ఈసారి 5 క్వింటాలు తగ్గించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా పత్తిలో తేమ 8 నుంచి 12% కంటే ఎక్కువ ఉంటే కొనమని సీసీఐ స్పష్టం చేయడం రైతులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. అలాగే సీసీఐ కొత్తగా ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ యాప్ లో రిజిస్ట్రేషన్, స్లాబ్ బుకింగ్ తప్పనిసరి చేశారు. కానీ గ్రామీణ రైతుల్లో చాలా మందికి స్మార్ట్ ఫోన్లు లేవు. దీంతో పత్తి పండించడం కంటే అమ్మడం కష్టమైపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 ఎకరాలు వేసినాం సార్.
25-26 క్వింటాలు 27 గంటల వరకు 27 గంటల వరకు తీసుకొచ్చిన. అయితే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సోమవారంకి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకున్నాం. ఈ సోమవారం వచ్చినాం, వారం రోజులు. అయితే వీడికి వచ్చినాక ఏమంటున్నారు, ఇట్లా మిల్లు బంద్ ఉంది, సమ్మెలు జరుగుతున్నామని అన్నాడు. సార్ దగ్గర అడిగితే, సార్ మేము ఇట్లా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, మేము ఇలా వచ్చేసినాం సార్ అని చెప్పి అన్నాం. మాకు మెసేజ్ రూపకంగా కానీ ఏదైనా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింటే తొక్కరాకుంటే ఇప్పుడు తీసుకొని వచ్చినాం సార్ అని చెప్పి అన్నాం. ఇంకా మేమేం చేయలేము, దానికి చర్చలు జరుగుతున్నాయి అని అంటున్నారు సార్. దీనికి ఏంది పరిష్కారం? మేము కూలీలను పెట్టుకొని తొక్కొచ్చి ట్రాక్టర్ కిరాయిలు పెట్టుకొచ్చి అన్నీ వేసుకొచ్చి ఇక్కడికి వచ్చినాక కాదంటే ఎట్లా సార్? ఈరోజు సమ్మె జరుగుతుంది, బంద్ అన్నారు సార్. మళ్ళీ వచ్చిన రైతులలో ఏం కావాలని అడిగినాం సార్. స్లాట్ బుక్ చేసినాం, మీరు ఫస్ట్ రాత్రి మెసేజ్ అని పెట్టాలి, ఏమైనా న్యూస్ చేస్తానంటే తొక్కుని ఆపుకొని ఉంటుంటే ఇక్కడికి వచ్చినాక ఏం చేయలేకపోతున్నాము, రైతులను నష్టపోకుండా ఏదైనా మార్గం చూపించండి, ఎట్లా అనుకోనండి అని చెప్తున్నాం సార్. మరోవైపు కేంద్రం దిగుమతి సుంకాలు సడలించడంతో బహిరంగ మార్కెట్లో పత్తి ధర భారీగా పడిపోయింది. ఇప్పుడు సీసీఐ కొత్త నిబంధనలతో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఇక సీసీఐ నిబంధనలకు వ్యతిరేకంగా కాటన్ జిన్నింగ్ మిల్లులు బంద్ చేపట్టడంతో రైతులు మరింత నష్టపోతున్నారు. ఒకవైపు సీసీఐ అధికారుల నిర్ణయాలు, మరోవైపు జిన్నింగ్ మిల్లులు బంద్. దీనికి తోడు బహిరంగ మార్కెట్లో దళారులు కలిసి పత్తి రైతులను నిండా ముంచుతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. సీసీఐ నిబంధనలకు వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్లర్లు సమ్మెబాట పట్టారు. ములిగి నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది పత్తి రైతుల పరిస్థితి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా పలు జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు. సీసీఐ నిబంధనలు ఎత్తివేయాలని, వెంటనే పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మరోవైపు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అప్పులో ఊబిలో కూరుకుపోయిన 2 పత్తి రైతులు బలాన్వరణానికి పాల్పడ్డారు. రాష్ట్రంలో పత్తి రైతుల వేదన అరణ్య రోదనగా మారింది. ఒకవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం, మరోవైపు జిన్నింగ్ మిల్లర్ల మొండితనం. మధ్యలో పత్తి రైతులు నలిగిపోతున్నారు. పత్తి కొనుగోలులో సీసీఐ కొర్రీలతో అన్నదాతలు ఆగమైపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను అమ్ముకునేందుకు రైతులు నరక యాతన పడుతున్నారు. సీసీఐ ద్వారా మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేపడుతున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. సీసీఐ తీరుతో పత్తిని మద్దతు ధరకు అమ్ముకునే పరిస్థితులు లేకుండా పోయాయి. నిబంధనలు సడలించాలని రైతులు కోరుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. రైతులు గత్యంతరం లేక తమ పంటను ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక తాజాగా జిన్నింగ్ మిల్లులు అలాట్మెంట్, ఎకరాకు 7 క్వింటాల నిబంధనలపై మిల్లర్ల అసోసియేషన్ బంద్ పాటిస్తోంది. దీంతో రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. మార్కెట్లకు తరలించిన పత్తి ఎక్కడికక్కడా పేరుకుపోయింది. పలు జిల్లాల్లో రైతులు కొనుగోలు చేపట్టాలని రోడ్డెక్కారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. పత్తి కొనుగోళ్లను చేపట్టాలంటూ నారాయణపేట జిల్లా అన్నదాతలు ధర్నాకు దిగారు. కొనుగోళ్లను నిలిపివేయడంతో పత్తి రైతులు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల అన్నదాతలు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ పాలనలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులు అరిగోసపడుతున్నారు. నిబంధనలు రద్దు చేయాలంటూ మిల్లులను బంద్ చేయడంతో అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని అన్ని సీసీఐ కేంద్రాల్లోనూ పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. కొనుగోళ్లు జరగకపోవడంతో రవాణా ఛార్జీలు భరించలేమంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పత్తి కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవాళకెళ్ళి నేను మిల్లుకి వచ్చి 4 రోజులు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మిల్లు దగ్గర కూడా చాలా మాకు ఇబ్బందులు ఉన్నాయి. ఏ బండి చూసినా కానీ బండి ప్రతి సీరియల్ని బట్టి పంపిస్తారు, కానీ ఇక్కడ లేట్ కూడా అవుతుంది. మాకు స్టార్టింగ్లో 7 క్వింటాలని చెప్పి 7 క్వింటాల దింపేదానికి మేమేమో స్లాట్ బుక్ చేసుకున్నాం. ఇవాళ 4 రోజులు అయింది. స్లాట్కి 2 సార్లు బుక్ చేసుకున్నా కానీ మళ్ళీ అనేది ఇక్కడ బండ్లు అనేది స్ట్రైక్ అయిపోతున్నది. మిల్లులు ఎక్కువ లేకున్న వలన మాకు ఇక్కడ ఇబ్బందులు చాలా ఉంది. 4 రోజులైంది ఇక్కడ
అన్ని ఇడిచిపెట్టి చలికి ఇక్కడ బువ్వ లేక తిండి లేక ఏం లేక చాలా అవస్థతలు పడుతున్నాం. మేము ఇక్కడ ఇబ్బందులకు గురి అవుతున్నాము. మా ఏదైనా కానీ ఈ మిల్లు సమస్యలు కొంచెం త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారికి మేము విజ్ఞప్తి ఆదేశిస్తున్నాం. దేవదారుకుంటాం అది ఉప్పునుంతల మండలం బుక్ చేసిన ఎప్పుడంటే శనివారం శుక్రవారం బుక్ చేస్తే సోమవారం వేసుకుపోదామని వచ్చిన శనివారం వస్తే సాయంత్రం వరకు బంద్ అయింది. బంద్ అయ్యే వరకు మళ్ళీ బుక్ చేస్తే మళ్ళీ క్యాన్సిల్ అవుతుందేమో, ఇంకోసారి బుక్ చేస్తే వస్తుందో రాదో, ఇంకో ఛాయిస్ ఉంది చేయండి అంటుండు. మళ్ళీసారి బంద్ అయితే ఏడా అమ్ముకోవాలి, మళ్ళీ ఛాయిసే లేదంట సార్. మరి ఏం చేసుకోవాలి మేము? ఏంది ఇది తెచ్చి ఈడ పండుకుంటాం. బంద్ చేసిండు 3-4 రోజులు ఇంటికాడ పిల్లలు వదిలిపెట్టి ఈయనే చలికి పండుతున్నాం, చలికి ఈయనే ఉంటున్నాం. ఏది కడుపు కాలుతుంది ఇక్కడ, అక్కడేమో పత్తి చూస్తే బాధ అనిపిస్తుంది. ఇక్కడేమో ధర అంటుండు, ఇక్కడ 7 క్వింటాలు అంటుండు. వాడు 7 క్వింటాలు దించే వరకు 7 లేదు, 10 లేదు, 12 లేదు. మిల్లుడేమో నేనేం చేయాలి బంద్ చేసిర్రు అని ఆయననే. ఇక్కడ ఎక్కడ పోవాలో ఏ పరిస్థితిలో ఆ దేవుని చెప్పాలన్నా, మిల్లునికి చెప్పాలన్నా, ముఖ్యమంత్రికి చెప్పాలన్నా, ఎమ్మెల్యేకి చెప్పాలన్నా అర్థమవుతుంది. కపాస్ కిసానోకో బచావో అనే నినాదాలతో ముకారా కే గ్రామం హోరెత్తింది. 6 గాలం కష్టపడి పండించిన పత్తిని ప్రైవేట్ కు అమ్ముకోవాల్సిన దుస్థితిని కాంగ్రెస్ సర్కార్ తెచ్చిందంటూ రైతులు మండిపడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని వ్యతిరేకిస్తూ రైతులు వినూత్న నిరసన చేపట్టారు. పత్తితో సెల్ఫీలు తీసుకుని ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డికి పంపి నిరసన వ్యక్తం చేశారు. ఏదైతే రైతులు పండించిన పంట ఉన్నాయో, పత్తి పంట ఉన్నదో దానిని కుంటలకు ఎకరానికి 7 కుంటలే పర్చేజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఏదైతే సిసిఐ ద్వారా కుదింపు చేసిండో దానిని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం దేశ ప్రధానమంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము మనవి చేస్తున్నాము. దయచేసి ఎకరానికి గతంలో 12 కుంటల్ పత్తి కొనుగోలు చేసేది ఉండే, అదే యాప్ 12 కుంటలు ఇవ్వాలని మనవి చేస్తున్నాము. మరి ఏదైతే కపాస్ కిసాన్ యాప్ ఉందో దీని ద్వారా గ్రామీణ ప్రాంతాలలో నెట్వర్క్ రాక అది స్లాట్ బుక్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ ఆదిలాబాద్ జిల్లాకు ఇది మినహాంపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా సెల్ఫీ ద్వారా దేశ ప్రధానమంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి సెల్ఫీ ద్వారా ఆదిలాబాద్ జిల్లా ముక్రాకే నుంచి రైతులు మేము మనవి చేసి పంపేయడం జరుగుతున్నది. జై తెలంగాణ. మొత్తంగా జిన్నింగ్ మిల్లర్ల సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇప్పటికే సీసీఐ కొత్త నిబంధనలతో చితికిపోయిన పత్తి రైతులు ఈ సమ్మెతో మరింత ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పత్తి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వర్షాలకు పంటలు దెబ్బతినడం, మద్దతు ధర రాకపోవడంతో పత్తి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సమైక్య రాష్ట్రం నాటి పత్తి రైతుల దీన పరిస్థితులు తెలంగాణలో మళ్లీ దాపురిస్తున్నాయి. పురుగుల మందే పత్తి రైతులకు పెరుగన్నంలా మారుతుంది. విత్తనాలకు క్యూలో నిలబడి పోలీస్ దెబ్బలు తిన్నారు. ఎరువుల కోసం యుద్ధాలు చేశారు. పెట్టుబడి కోసం అప్పులు చేశారు. ఇంత కష్టపడి దూదిని పండిస్తే మార్కెట్లో అమ్ముకునే దిక్కులేక రైతులు గోసపడుతున్నారు. సీసీఐ కొర్రీలు, దళారీల దోపిడీతో పత్తి రైతులు తమ అప్పులు తీరే మార్గం లేక బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 2 పత్తి రైతులు బలవన్ మరణానికి పాల్పడ్డారు. సిర్పూర్ టీ మండలం వేంపల్లికి చెందిన మోల్రె రాము, రెబ్బన మండలం గంగాపూర్లో ముంజం సంతోష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొద్దు నిద్ర పత్తి రైతులకు శాపంగా మారింది. ఏడాది భారీ వర్షాలతో తక్కువ దిగుబడి రాగా వచ్చిన పంటను అమ్ముకుందామంటే కొనే దిక్కు లేకుండా పోయింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కాటన్ మిల్లుల సమ్మెతో రైతులు గోసపడుతున్నారు. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టన్నుల కొద్దీ పత్తి పంటను రైతులు తరలించారు. ఎన్నో ఇబ్బందులు పడి ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని వస్తే తీరా మిల్లర్లతో సమ్మె కొనుగోలు నిలిచిపోయాయని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా పత్తి రైతుల కష్టాలపై మా ప్రతినిధి నరేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. నగర్ జిల్లా వ్యాప్తంగా కాటన్ మిల్లు యాజమాన్యాల సమ్మెతో పత్తి కొనుగోళ్లన్నీ కూడా నిలిచిపోయాయి. ఇప్పటికే సీసీఐ నిబంధనల పేరుతోటి అనేక కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బంది పెడుతుంది. మరోవైపు జిన్నింగ్ మిల్లులను కూడా సీసీఐ అనేక నిబంధనలతో ఇబ్బంది పెడుతుండటంతో
జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 34 కాటన్ మిల్లులలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ రూరల్ మండలం ఓబ్లాయపల్లి వద్ద ఉన్నటువంటి శ్రీ బాలాజీ కాటన్ మిల్ వద్ద ఉన్నాం. ఇక్కడికి రైతులు ముందుగానే CCI సంబంధించినటువంటి కపాస్ కిసాన్ యాప్లో బుక్ చేసుకొని ఇక్కడికి పత్తిని తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మిల్లు సమ్మె ఉంది, మేము కొనుగోలు చేయమని చెప్పడంతో రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వారం రోజుల ముందుగానే ఈ రోజున అమ్మేందుకు యాప్లో బుక్ చేసుకున్నామని, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత కొనుగోలు చేయట్లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎంత పత్తి పండించారు, ఇక్కడికి యాప్లో బుక్ చేసుకున్న తర్వాత తీసుకొచ్చారు, ఇక్కడికి వచ్చినాక ఏం చెప్తా ఉన్నారు? మేము 40 క్వింటాల్ అని బుక్ చేసుకున్నాం. 40 క్వింటాల పత్తి అందాదగా దానికి తగ్గొచ్చు, దాని అంతా ఉండొచ్చు, అంత తీసుకొని వచ్చినాం. మేము నిన్న మధ్యాహ్నంకి వెళ్ళి పత్తి లోడ్ చేసుకొని నైట్ 8:30-9 వరకు ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడికి వచ్చేసే వరకు గేట్కు పేపర్లు అంటించి ఉన్నారు. సరే ఇది ఏందో ఉంటుందిలే, పొద్దుగాల తీసుకుంటే తీసుకోవచ్చాను. ఇప్పుడు ఇక్కడ వచ్చినాక చిన్న గేట్ ఒకటి తీసుకొని అధికారులు అందరూ వచ్చారు. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మేము ఇప్పుడైతే కొనలేము, మాకు పైనుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే కానీ మేము తీసుకుంటాం, మేము కొనమంటలేము, మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు, బంద్ ఉంది, సమ్మె ఉంది మొత్తం అని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే రైతులకు చాలా ఇబ్బంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ దాకా అన్ని బండ్లు ఆగిపోయినాయి. ఒక్కొక్క బండికి ఇంచుమించు వాపస్ వెళ్ళాలని చెప్తున్నారు వాళ్ళు. వాపస్ వెళ్ళాలంటే వెళ్ళలేము కదా. మళ్ళీ ఈరోజు ఈ నుంచి ఇంటికి మళ్ళీ ఖాళీ చేసుకొని మళ్ళీ స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ తీసుకొని రావాలంటే ఇంచుమించు 25,000 నుంచి 26,000 వరకు ఖర్చు అవుతుంది. అదంతా రైతు మీదే పడుతుంది. అదంతా కాకుండా కొనాలి, ఎట్టి పరిస్థితుల్లోనే కొంటే ఈరోజు సాయంత్రం వరకు 4 గంటల వరకు అయినా సరే వెయిట్ చేసే అంత ఓపిక ఉంది. కొనాలి, కొంటే మంచిగా ఉంటుంది. దయచేసి ఎట్లన్నా సరే కొంటే మంచిగా ఉంటుందని మా కోరిక. మాది కౌకుంట్ల మండలం అంపంపల్లి. ఒక 3 ఎకరాలు వేసినాం సార్. 25-26 క్వింటాల్ 27 గంటల వరకు 27 గంటల వరకు తీసుకొచ్చిన. అయితే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సోమవారంకి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకున్నాం. ఈ సోమవారం వచ్చినాం, వారం రోజులు. అయితే ఇక్కడికి వచ్చినాక ఏమంటున్నారు, ఇట్లా మిల్లు బంద్ ఉంది, సమ్మెలు జరుగుతున్నామని అన్నాడు సార్ దగ్గర అడిగితే. సార్ మేము ఇట్లా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, మేము ఇట్లా వచ్చేసినాం సార్ అని చెప్పి అన్నాం. మాకు మెసేజ్ రూపకంగా కానీ ఏదైనా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింటే తొక్క రాకుంటే ఇప్పుడు తీసుకొని వచ్చినాం సార్ అని చెప్పి అన్నాం. అంటే ఇక మేమేం చేయలేము, దానికి చర్చలు జరుగుతున్నాయి అని అంటున్నారు సార్. దీనికి ఏంది పరిష్కారం? మేము కూలీలను పెట్టుకొని తొక్కొచ్చి ట్రాక్టర్ కిరాయిలు పెట్టుకొచ్చి అన్నీ వేసుకొచ్చి ఇక్కడికి వచ్చినాక కాదంటే ఎట్లా సార్? సార్ వాళ్ళు వచ్చి అడిగితే ఈరోజు సమ్మె జరుగుతుంది, బంద్ అన్నారు సార్. మళ్ళీ వచ్చిన రైతులలో ఏం కావాలని అడిగినాం సార్. స్లాట్ బుక్ చేసినాం, మీరు ఫస్ట్ రాత్రి మెసేజ్ అని పెట్టాలి, ఏమైనా న్యూస్ చేస్తేనంటే తొక్కుని ఆపుకొని ఉంటుంటే ఇక్కడికి వచ్చినాక ఏం చేయలేకపోతున్నాము, రైతులను నష్టపోకుండా ఏదైనా మార్గం చూపించండి, ఎట్లా అనుకోనండి అని చెప్తున్నాం సార్. నేను 3 ఎకరాలు వేసిన సార్. 3 ఎకరాలు వేసిన సోమవారం నాడు 20 దిన నాడు వచ్చినాము. 20 దినానికి ఇలా డేట్ వేసి ఇచ్చిండ్రు, తీసుకొచ్చినాము. మాకు తెలిస్తే తేకుంటుంది, ఈడికి వచ్చి చేసుకున్నాం. తక్కువలో 3,000 4,000 నా 5,000, అవి మాకు 15,000 15,000 మాకు నెత్తి మీద పడతాయి. చాలా ఆగమ ఆగుతున్నాం చూడు. కాటన్ మిల్లు వద్దకు వచ్చిన తర్వాత ఈ పత్తి కొనుగోలు చేయట్లేదనని విషయం తెలిసిందని, ఇక్కడికి రాకంటే ముందే చెప్తే మాకు దాదాపుగా ట్రాన్స్పోర్టు సంబంధించినటువంటి డబ్బులు కావచ్చు, పత్తిని ట్రాక్టర్లో తొక్కేయడానికి కూలీల డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా మిగిలేవని, వారం కిందనే స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ కూడా మాకు నిన్న సమాచారం ఇస్తే కూడా మేము ఇక్కడికి తీసుకురాకుండా ఉండేవాళ్ళమని రైతులు చెప్తున్నారు. రైతులు ఇక్కడికి వచ్చినా కూడా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. వారికి ఈసారి కనీసం పెట్టుబడి కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకము పత్తి రైతులకు శాపంగా మారింది. వారు ఈ సీజన్కు సంబంధించి పూర్తిగా పత్తి పంట వేసినటువంటి రైతులంతా కూడా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. అనేక కొర్రీలు పెడుతున్నటువంటి CCIని సంప్రదించి ఇటు కేంద్రం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు లాభం చేకూరే విధంగా చూడాలని రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్ నగర్ జిల్లా. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లాలోని మార్కెట్ యార్డులు, CCI కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్ మిల్లులు మూతపడ్డాయి. పత్తి రైతులతో పాటు తాము కూడా తీవ్రంగా నష్టపోతున్నామని పత్తి వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. అడ్డగోలు నిబంధనలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్ర వీడి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమగ్ర సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. అడ్డగోలు నిబంధనలు చేస్తూ తెలంగాణ
రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు నుంచి జిన్నింగ్ మిల్లును పూర్తిగా మూసివేయడం జరిగింది. పత్తి కొనుగోలును బంద్ చేయడం జరిగింది. దీంతో జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడే పత్తి కొనుగోలు నిలిచిపోవడం జరిగింది. జిన్నింగ్ మిల్కి సంబంధించిన వాళ్ళ ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ సీసీఐ పెడుతున్న నిబంధనల వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ జిల్లా జిన్నింగ్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చింతావర్ రాజు అలాగే ప్రతినిధులు ఉన్నారు. వారితో అడిగి తెలుసుకున్నాము. కేంద్ర రంగ ప్రభుత్వ సంస్థ అయిన సీసీఐ పెడుతున్న ఈ నిబంధనలతో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, పత్తి రైతులకు ఎలాంటి నష్టం జరుగుతుంది, మీకు ఎలాంటి నష్టం జరుగుతుంది? అంటే ఇది మనకు టెండర్ వేయక ముందటి నుంచి ఈ చర్చలు నడుస్తున్నాయి. L1, L2, L3 అనేది నిబంధన లేకుండానే మిల్లులు అగ్రిమెంట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. చర్చలు కూడా జరిగాయి. కానీ చర్చలు కూడా సడలింపు చేస్తామని చెప్పి అనడంతో అగ్రిమెంట్ చేశాం. 1440 రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మిల్లులకు ఒకే రేటు ధర నిర్ణయించడం జరిగింది. అగ్రిమెంట్ కూడా చేయడం జరిగింది. కానీ దాని తర్వాత వీళ్ళు 33% ఓపెన్ చేశారు. ఆ 33%లో ఏమైతే ఆదిలాబాద్కి వచ్చి ఏ సెక్షన్లు బి సెక్షన్లు 9 మిల్లులు ఉన్నాయి. అందులో 3 మిల్లులు ఓపెన్ చేశారు. అక్కడ 3 మిల్లులు ఓపెన్ చేశారు. కానీ ఈ 3 మిల్లులు ఓపెన్ చేసిన తర్వాత మెల్లమెల్లగా మన ఆదిలాబాద్లో మార్కెట్ పత్తి రావడం స్టార్ట్ అయింది. మళ్ళీ మిగతా మిల్లులు స్టార్ట్ చేయడం లేదని గత వారం 10 రోజుల కింద స్ట్రైక్ చేస్తామంటే వాళ్ళు చెప్పకుండానే 2 మిల్లు ఓపెన్ చేసి మిగతాని కూడా స్టార్ట్ చేస్తామని చెప్పడంతో స్ట్రైక్ విరమించుకున్నాము. మెల్లమెల్ల స్టార్ట్ చేస్తామన్నా కానీ 10-12 రోజుల నుంచి ఏమి వాళ్ళ నుంచి స్పందన రాకపోవడంతో మళ్ళీ వాళ్ళకు గత 3 రోజుల నుంచి లెటర్ ఇచ్చినా కానీ వాళ్ళు ఏం స్పందించలేదు. మినిస్టర్ గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు కలవడం జరిగింది. కానీ వీళ్ళు నిబంధనలు ఏం సడలించలేకపోతున్నారు, మళ్ళీ పరిష్కారం కూడా చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 322 మిల్లులు బంద్ చేయడం జరిగింది. అంటే ఈ L1, L2 అనేది కేంద్ర ప్రభుత్వ నిబంధన కాబట్టి దీన్ని సడలించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిబంధనలను కొద్దిగా సడలింపు చేయించేసి ఈ యాప్ ద్వారా అనేది కూడా మన రాష్ట్ర ప్రభుత్వము దాన్ని సడలింపు చేయాలి. ఎందుకంటే రైతులు ఎక్కడ నమ్ముకోవచ్చు అనే ఒక నిబంధనలు ఈరోజు చూసుకుంటే మీరు సోయాబీన్ కానివ్వండి, కందులు కానివ్వండి పక్క రాష్ట్రంకు అమ్ముకుంటున్నారు. మరి అదే ఇతర రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ రానివ్వకుండా పత్తిని అద్దుకుంటున్నారు. ఎక్కడ రైతు అనే వ్యక్తి ఎక్కడ నమ్ముకోవచ్చు. ఈ నిబంధన వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆదిలాబాద్లో 5 మిల్లులు ఏ సెక్షన్లో 5 మిల్లులు బి సెక్షన్ నడపడం వల్ల మ్యాక్సిమం మనకు 600-700 వెహికల్సే బుక్ అవుతున్నాయి. రేపు మన దగ్గర రైతులు ఎక్కువ పత్తి అమ్ముకోవడం అంటే వాళ్ళకి అమ్మడానికి లేదు. ఎందుకంటే ఈ నిబంధనలతో పాటు ఏమైతే స్లాట్ బుకింగ్ మనకు ఎక్కువ ఓపెన్ చేయాలి, ఎక్కువ మిల్లు ఓపెన్ చేయాలి. ఈరోజు పత్తి అమ్ముకునే పరిస్థితి లేదు కాబట్టి అన్ని మిల్లులు నడిపితే రేపు ఆదిలాబాద్లో గత సంవత్సరం చూసుకుంటే 1500 వెహికల్స్ 1600 వెహికల్స్ వచ్చిన రోజులు ఉన్నాయి. ఈరోజు వర్షాలు పడ్డాయి కాబట్టి మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. మాయిశ్చర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆరబెట్టుకొని తీసుకొస్తున్నారు. ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే ఇళ్లలో పత్తులు పెట్టుకుంటే కూడా భయం ఉంది. గత 2-3 రోజులు చూసినట్టయితే మన దగ్గర రైతుల దగ్గర 2 ఇళ్లలో కూడా పత్తి కాలిపోవడం జరిగింది. ఈ సడలింపు ఉంటే వాళ్ళు అమ్ముకుంటే ఈ పత్తి ఈరోజు కాలిపోకపోయేదని ఒకటి అనుకుంటున్నాము. కానీ ఈ సడలింపు చేస్తే మరి రైతులకు కూడా ఇబ్బంది లేకుండా అందరూ ఈజీగా అమ్ముకోవచ్చు. అంటే ఈరోజు సీసీ రేట్ రూపాయలు ఉంది, ప్రైవేట్కి వచ్చి 6800 ఉంది. మళ్ళీ అందులో మాయిశ్చర్ కటింగ్ తీసుకుంటే రైతు కూడా నష్టపోతున్నాడు. కాబట్టి సడలింపు అనేది ఈజీగా ఉంటే రైతు కూడా తొందర ఆరబెట్టుకొని సీసీకి అమ్ముకునే అవకాశం ఉంటుంది. అదే కాకుండా మిల్లులన్నీ నడిచినట్టయితే ప్రతి మిల్లులో ఉపాధి ఉంది. పెద్ద మిల్లులు 100 పైన లేబర్స్ ఉన్నారు, చిన్న మిల్లులు 50-60 మంది లేబర్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఉపాధి కూడా పోతుంది. మళ్ళీ ఇక్కడ ఉన్న వర్కర్స్ అందరికీ అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది. వర్షాకాలంలో ఆ అడ్వాన్స్ కూడా పోతుంది. లేబర్ కూడా మెల్లమెల్లగా ఇక్కడ మిల్లు నడవకపోవడంతో లేబర్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ రేపు మనకు అరైవల్స్ పెరిగినప్పుడు మిల్లులో మనం పత్తేస్తామంటే మనకు లేబర్ దొరకదు. కాబట్టి అన్ని మిల్లులు నడపండి, ఒక షిఫ్ట్ అయినా పర్వాలేదు కానీ అన్ని మిల్లు నడపని చెప్పి మనం కోరుతున్నాం వాళ్ళని. CMD గారు వచ్చారు, మన మినిస్టర్ గారు కూర్చున్నారు. మెల్లమెల్లగా అన్ని మిల్లు స్టార్ట్ చేస్తాము అని చెప్పి మెల్లమెల్ల సడలింపు చేసి స్టార్ట్ చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళు మళ్ళీ దాన్ని తిరిగి చూడకుండా అసలు మాట్లాడడం లేదు. మరి గత 3 రోజుల నుంచి కూడా రాష్ట్ర అధ్యక్షులు వెళ్ళి మినిస్టర్ గారిని కలిశారు. మినిస్టర్ గారు కూడా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుతున్నారు. కానీ అక్కడ నుంచి ఏ స్పందన రాకపోవడంతో ఈ రోజు నుంచి ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా 322 మిల్లు స్ట్రైక్ చేయడానికి తయారైపోయినాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా కొనుగోలు జరగడం లేదు. వాళ్ళు ఈ నిబంధనలు సడలింపు అయ్యే వరకు మాత్రం సమ్మె విరమించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అన్ని మిల్లు నడవాలి. అందరూ ఈరోజు ఒక్కొక్క మిల్లుకు 8 నుంచి 10 కోట్లు ఖర్చు పెట్టుకొని నడిపించినప్పుడు అందరికీ ఒకే రేట్ ఇచ్చినప్పుడు అన్ని మిల్లు నడపాలి కదా. అన్ని మిల్లు నడపకపోవడంతో మరి రేపు వ్యాపారస్తులు కూడా కష్టమవుతుంది. రేపు ఏదైనా ప్రాబ్లం కావచ్చు, దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? రేపు ఈ మిల్లు నడవకపోతే ఆ మిల్లు వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా. రేపు బ్యాంకులకు లోన్ తీసుకొని ఉన్నారా, వాళ్ళ లోన్ ఎవరు కట్టాలి? ఆ లోన్ కట్టలేని పరిస్థితి కాబట్టి రేపు బ్యాంకు వాళ్ళు వచ్చి రేపు మిల్లులు బంద్ చేస్తారు. అప్పుడు మిల్లు బంద్ అయిపోతే వాళ్ళకు లేబర్స్ కూడా ఉపాధి పోతుంది. మన దగ్గర ఖచ్చితంగా ఇప్పుడు బయట నుంచి వచ్చి లేబర్ పనిచేస్తున్నాం కాబట్టి అన్ని మిల్లు నడిస్తే అందరికీ ఉపాధి దొరుకుతుందని చెప్పి కోరుతున్నాము.
ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్.